కొల్హాపురి చెప్పులు చాలా ఫేమస్. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చెప్పులను ధరించడం ఓ స్టేటస్గా ఫీల్ అవుతారు. ఇక సాంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు కాళ్లకు ఈ కొల్హాపురి చెప్పులుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. అయితే మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరం నుండి ఉద్భవించిన ఈ ఐకానిక్ చెప్పులు మన దేశ చేతి నైపుణ్యానికి పెద్ద నిదర్శనం. తోలుతో తయారు చేసిన ఈ చెప్పులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటలీకి చెందిన ప్రముఖ డిజైనర్ ప్రోడక్ట్ సంస్థ ప్రాడా మన కొల్హాపురి చెప్పులను కాపీ కొట్టడమే అందుకు కారణం. మన దేశంలో వందల్లో అమ్ముడుపోయే ఈ చెప్పులను ఎలాంటి కాపీరైట్స్ అనుమతులు తీసుకోకుండానే ప్రాడా కాపీ కొట్టి వేలల్లో అమ్మడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న కొల్హాపూర్ చెప్పల్స్ బ్రాండ్ను కాపీ కొట్టిన ప్రాడా సంస్థ అమ్మకాలు సాగించడం అన్యాయమని, తమకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని భారత్కు చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ రాద్ధాంతానికి ప్రాడా ఎలా చెక్ పెట్టిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కాపీ కొట్టామని ఒప్పుకున్న ప్రాడా మీరు మా పేరు వాడుకొని సొమ్ము చేసుకోండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైడ్ అయిపోయింది. ఈ దెబ్బకు 500-600లో దొరికే కొల్హాపురి చెప్పుల ధర ఎంతైందో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. గత కొన్ని రోజుల నుంచి ఇటలీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ ప్రాడా సంస్థ మెడకు చుట్టుకున్న కొల్హాపురి చెప్పుల కాపీ వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. కిందకు దిగొచ్చిన ప్రాడా కొల్హాపురి చెప్పులు మా క్రియేటివిటీ కాదని, దానిపై పూర్తి రైట్స్ కొల్హాపురి చెప్పుల తయారీదారులైన భారతీయులకే ఉన్నాయని ఒప్పేసుకుంది. అయితే ఇప్పటికే ఆ చెప్పులను 70 నుంచి 90 వేల మధ్య లిమిటెడ్ బ్రాండ్గా అమ్ముకుంటున్న ప్రాడా దాని క్రెడిట్ని మాత్రం చాలా తెలివిగా ఇన్ రిటర్న్గా అసలైన తయారీదారులకు ఇచ్చింది. తాము తయారు చేస్తున్న డిజైన్ భారత మూలాలకు చెందినదేనని అంగీకరించిన ప్రాడా మీరు కూడా మా బ్రాండ్ పేరుతో భారత్లో అమ్మకాలు జరుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్తో భారత్లో తొలుత 2000 జతలను ఒక జత 84,000 చొప్పున అమ్మాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ ఆఫర్తో కొల్హాపురి చెప్పుల తయారీదారులు ఎగిరి గంతేశారు. కానీ ప్రాడా ఇంకా కొల్హాపురి చెప్పుల తయారీదారుల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక్కసారిగా కొల్హాపురి చెప్పుల ధర ఆకాశానికి అంటడంపై వినియోగదారులు షాక్ అవుతున్నారు. 1000 రూపాయల లోపుండే ఈ చెప్పులకు 84,000 ధర నిర్ణయించడం దారుణమని విమర్శిస్తున్నారు. అయితే కొల్హాపురి చెప్పల్స్ చరిత్ర 12వ శతాబ్దం నాటిది. భారతదేశంలోని మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతంలో మూలాలున్నాయి. మొదట రాజ కుటుంబాలు మరియు ప్రభువుల కోసం రూపొందించబడిన ఈ చెప్పల్స్ వాటి చక్కదనం, సౌకర్యం మరియు మన్నిక కారణంగా ప్రజల్లో త్వరగా ప్రజాదరణ పొందాయి. కొల్హాపురి చెప్పల్స్ని స్థానికంగా లభించే అధిక నాణ్యత గల తోలుతో తయారు చేస్తారు. వీటిని చేతితో కత్తిరించి, కుట్టి ప్రత్యేకమైన డిజైన్లుగా తయారు చేస్తారు. అదనంగా చెప్పల్స్ ఆకర్షణను మరింత పెంచేందుకు వివిధ రకాల గొప్ప రంగులను సృష్టించడానికి పర్యావరణ అనుకూలమైన కూరగాయల రంగులను ఉపయోగిస్తారు. అయితే వీటి ప్రాముఖ్యత కారణంగా కొల్హాపురి చెప్పల్స్ శతాబ్దాలుగా మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమయ్యాయి. వీటిని తరచుగా సాంప్రదాయ కార్యక్రమాలు, పండుగల సమయంలో ధరిస్తారు. ఈ చెప్పులు సంక్లిష్టమైన హస్తకళ, గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత వాటి ఆకర్షణను మరింత పెంచుతాయి.